హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణలో పోలీసు వ్యవస్థ రోజు రోజుకి నిస్తేజంగా మారుతుంది. శాంతి భద్రతల పర్యవేక్షణపై పోలీసు ఉన్నతాధికారులు సీతకన్ను వేస్తున్నారు. అందుకు రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న హత్యలు, దాడులే నిదర్శనం. అవినీతికి పాల్పడుతూ పోలీసు అధికారులు అడ్డంగా పట్టుబడుతున్నారు. ఇక రాష్ట్రంలో కొద్ది నెలలుగా చోటు చేసుకుంటున్న వరుస హత్యోదంతాలు ప్రజానీకాన్ని భయానక వాతావరణంలోకి నెడుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడికక్కడ పోకిరీలు, రౌడీలు, గంజాయి బ్యాచ్లు రెచ్చిపోతూ ప్రజలపై దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. ఓఆర్ఆర్పై, ఔటర్ రింగ్ రోడ్డుపై తాగటం, బాటిల్స్ విసిరివేయడం, బైక్ రేసింగ్లు ఇవన్నీ ఇప్పుడు సర్వసాధారణమైపోయాయి, కామన్ అయిపోయాయి. గతంలో 500 మీటర్లకు ఒక పెట్రోలింగ్ వెహికల్లో పోలీసులు కనిపించేవారు. కానీ ఇప్పుడు అసలు వాళ్ళ జాడే లేదు. ఏమయ్యారు అసలు? పోలీసులు మాయమైపోయారా? అసలు పెట్రోలింగ్ వెహికల్సే కనపడలేదు. అసలు ఏమైపోయాయి అసలు? గతంలో డయల్ 100 ఇన్సిడెంట్ టైం రీచ్ 7 to 8 minutes ఉండగా ఇప్పుడు ఆ టైం రీచ్ 2 గంటల పైమాటే ఉన్నది. 100కి ఫోన్ చేసిన రెస్పాన్స్ రావట్లేదు. ఇటీవల చూడండి, ఖమ్మం వద్ద సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసి 2 రైళ్లలో దోపిడీ దొంగలు మొత్తం ప్రయాణికుల్ని దోచుకున్నారు. ఇది కాకుండా థార్ బ్యాచ్ అట. ఈ మధ్య కొత్తగా ఒకటి న్యూస్ వస్తుంది. థార్ బ్యాచ్, ఇది యూపీ నుంచి దిగింది. ఈ బ్యాచ్ చాలా భయంకరమైన, కిరాతకమైన దొంగలు. వీళ్ళు రాత్రిపూట సంచరిస్తున్నారు హైదరాబాద్ మన పరిసర ప్రాంతాల్లో. సో డోరు కొడతారు. రాత్రిపూట డోరు కొడితే మీరు తలుపులు తీయకండి. రాత్రిపూటే కాదు, డే టైం అయినా సరే కొంచెం చూసుకొని ఎవరు ఏంటి కనుక్కొని డోర్స్ ఓపెన్ చేయండి. వీళ్ళు యజమానుల్ని చంపేసి మరి మొత్తం అందిన కాడికి మొత్తం దోచుకొని వెళ్తారు. ఇక భూమి తగాదాలు, చిన్న చిన్న వాటికే నిన్న చూడండి, నారాయణపేట జిల్లాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అతన్ని పాపం కొట్టి చంపారు. అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ నిజంగా మానవత్వం అసలు ఎక్కడ ఏమైపోతుంది అని మనం మనిషి అన్నవాడు నిజంగా సిగ్గుతో తలదించుకునేలా ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది? ఉన్నతాధికారుల పర్యవేక్షణ, కింది స్థాయి యంత్రాంగం యొక్క పర్యవేక్షణ కొరబడిందా అనే డౌట్. ఒకప్పుడు మరి తెలంగాణ పోలీసు అంటే క్రిమినల్స్కి ఉచ్చబడేది. అసలు క్రిమినల్స్ పాలిట సింహ స్వప్నంగా ఉండేవాడు తెలంగాణ పోలీసు. మరి ఇప్పుడు ఎందుకు ఇంత అలుసైపోయారు అసలు? ఇది డీజీపీ యొక్క అసమర్థత. మరి మన తెలంగాణ రాష్ట్రానికి సమర్థులైన డీజీపీలు కావాలి. మహేందర్ రెడ్డి లాంటి సమర్థులైన అధికారులు కావాలి, అంతేగాని అసమర్థులు ఉండకూడదు. సో డీజీపీ ఈ విషయంలో కలగజేసుకోవాలి. ఆయన మోరల్ రెస్పాన్సిబిలిటీ, దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో. సీ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.